ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో సినీ ఫక్కీలో మహిళలను మోసం చేస్తూ నగలు కాజేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. తమిళనాడుకు చెందిన మురుగన్ నాగరాజు తిరుమలలో మాంగళ్య పూజల పేరుతో తమిళనాడు మహిళలను టార్గెట్ చేశాడు. వారి దగ్గర బంగారు ఆభరణాలు తీసుకుని మాంగళ్య పూజ పేరుతో పుష్కరిణిలో మునిగి రావాలని చెప్పేవాడు. ఒడ్డుకు రాగానే నగలతో సహా పరారయ్యేవాడు. చివరకు మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. ఈ క్రమంలో తిరుమల వన్ టౌన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల ముగ్గురు అమాయక మహిళా భక్తులను మోసగించి సుమారు 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. తాజాగా తిరునామలై ప్రాంతానికి చెందిన ఉచిమహాలి అనే మహిళను మాంగళ్య పూజ చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందంటూ నమ్మబలికాడు. ఆమెకు 2 డజన్ల మట్టి గాజులు ఇచ్చి ఆమె వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు మాంగళ్య సూత్రం, లక్ష్మీ డాలర్ చైన్, 2 సెల్ ఫోన్లు తీసుకున్నాడు. తర్వాత ఆమెను పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అయిన మహిళా భక్తురాల్ని కూడా ఇదే తరహాలో మోసం చేశాడు. వరుస కేసులను ఛేదించడానికి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసులలో అనుమానితుల కోసం చెన్నై, మధురై, పాండిచ్చేరి నగరాలలో క్రైమ్ స్టేషన్లను వెళ్లి పాత రికార్డులను పరిశీలించారు. విచారణలో భాగంగా ముద్దాయి మురుగన్ నాగరాజు గురించి వివరాలు బయటికి వచ్చాయి. నిందితుడి పూర్తి జీవిత చరిత్ర, నేర చరిత్రను కూపీలాగారు. అతని కదలికలపై నిఘా ఉంచారు. సాంకేతిక సీసీ ఫుటేజీ ద్వారా అతని కదలికలను గమనిస్తూ వచ్చారు. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి 13 లక్షల విలువ చేసే 132 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడు మురుగన్ నాగరాజు 35 సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లి వస్తున్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన లాడ్జీలలో నివాసం ఉంటూ జల్సాగా జీవితం గడుపుతుంటాడు. ఇతడిపై ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలలో సుమారు 20కి పైగా కేసులు ఉన్నట్లు విచారణలో తెలిసింది. నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి.